ఫ్రెండ్స్, ఈ గుంతలో చేపలైతే ఉన్నాయండి. ఒక 2 రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను. ఈరోజు తెగించి వచ్చేసాను. నేను ఒక్కడినైనా సరే ఈ గుంటలో చేపలు పట్టాలన్నట్టుగా వచ్చానండి. ఇప్పుడు ఈ కర్రపుల్ల దేనికి ఉపయోగిస్తున్నాం అంటే, ఈ నీళ్లు తగ్గుతున్నాయా లేదా తెలుసుకోవడానికి ఇలాంటి కర్రపుల్ల అనేది ఇక్కడ గుచ్చుతామండి. బయట పైనున్న గుంతలో నీళ్ళు గాని, ఈ గుంటలోకి ఊరుతున్నాయా? నేను ఒక్కడినే చల్లతానా లేదా అనేది ఒక చెకింగ్ కోసంగా ఇలాగ ఉపయోగిస్తాం అనమాట. నేనొక్కడినే ఈ గుంట జల్లేసి చేపలైతే పట్టేయొచ్చని అనుకున్నానండి. కాకుంటే ఆడికొచ్చిన తర్వాత దూల తీరిపోతుంది. దేవుడిలా వస్తున్నాడు నా ఫ్రెండు. అడవికి కట్లకే తెళ్తా ఇట నేను గుంట జల్లేది చూసి నేరుగా నా దగ్గరికొచ్చాడు. నేను ఒక 4 మాటలు ఎగస్ట్రా చెప్పాను. దీంట్లో చేపలుండాయిరా, పెద్ద పెద్దవి ఉన్నాయి, కదులుతా ఉన్నాయి అని, అది డామ్ డీమ్ అని బడాయి మాటలే చెప్పేశాను. నా మాటలిన్న మా ఫ్రెండ్ కూడా నాతో జాయిన్ అయితే అయిపోయాడండి. చూడాలి ఇప్పుడు మరి ఎడ జరగద్దు. ఇందాక దాకా నాకు ఒక్కడికే దొరికితే చాలు చేపలని అనుకున్నాను. ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యాడు కాబట్టి ఇద్దరికి చేపలు మనస్ఫూర్తిగా దొరకాలని కోరుకుంటున్నానండి. చూద్దాం ఎలా జరుగుతుందో. దీంట్లో చేపలు ఉంటాయా ఉండవా, లేకుంటే మేము చేసిన కష్టం అంతా వృధా అవుతుందో. నిద్ర రాట్లా వసంతరం ఇంటికి పోతే నిద్ర తనకలాడు వచ్చిన చేప వెళ్ళిపోయింది అన్నా, చిక్కదన్నా పలుసు పక్కన ఉంటుంది. అన్నా నీళ్ళలో పడితే దొరకదులే అన్నా. నేను అనుకున్నాను నిజంగానే ఇందులో కొరమేన్ చేపలు అయితే బలంగా ఉన్నాయని ఒక ఆశతో ఈ గుంటను చల్లడానికి ఒక్కడనే వచ్చేసాను. ఇక్కడికి వచ్చి తీరా నీళ్ళన్నీ తగ్గే కొద్దీ చేపలు అనేటివి ఏం పెద్దగా బయట అయితే పడట్లేదు. అన్నీ చిన్న చిన్న చేపలు మాత్రమే కనిపిస్తున్నాయి. మేము అనుకున్న కొరమేన్ చేపలు అనేటివి అసలు ఒక్కటి కూడా కనిపించలేదండి. డౌట్ అయితే బాగానే మొదలైంది. ఇందులో చేపలు ఉన్నాయా లేవా, వృధాగా మేము చేసిన కష్టం అంతా వేస్ట్గా అయిపోతుందని చిన్న సందేహం మొదలైంది. కాకుంటే చిన్న చిన్న బొమ్మడాయిలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని చూసినప్పుడల్లా ఆశ అయితే రేగుతుంది. ఈ బొమ్మడాయిలైనా ఒకటి కూడా పానీకుంటే అన్నీ శ్రద్ధగా పట్టాలనే ఒక ఆశతో బొమ్మడాయిలు వారికి కనిపించినట్టు పట్టేస్తూ ఉన్నామండి.
బొమ్మడాయిలు మాత్రం సూపర్గా ఉంటాయి పులుసు పెట్టుకుంటే. వీటినైతే ఇప్పుడే బురద మీద ఏరేస్తా ఉన్నా బొమ్మడాయిలు. ఇప్పుడు దాకా నాకు ఉండింది డౌట్ ఇందులో పెద్ద చేపలు ఏమి లేవని. ఇప్పుడు మా ఫ్రెండ్కి కూడా మొదలైందండి. ఒరే ఉత్తలు అయ్యేట్టుకున్నాం మనం, ఒక చేప కూడా లేదు పెద్ద చేప మంచి చేప అని డౌట్ పడతా ఉన్నాడు మా ఫ్రెండ్. సరేలే ఏదో ఒకటి బొమ్మడాయిల్ని జాగ్రత్తగా ఎతికి పడదాము అనేటప్పటికి ఇందులో మట్టి గుడిసెలు తగులుతున్నాయండి. అయ్యే గెరిగండి చేపలు. ఆ మట్టి గుడిసె పట్టేటప్పుడు ఇక్కడ ఒక కొరమేను తగిలింది. అబ్బా ఇంకా సంతోషం మొదలైంది. పెద్ద చేపలు ఉన్నాయి, కొరమేను ఒకటి తగిలింది. ఉంటాయి జాగ్రత్తగా ఎత్తుకంటూ ఇద్దరమే సైజ్ చేసుకుంటూ ఈ బురదలో చేపలని ఎతికి పడుతున్నాం. మాత్రం వదిలేదు. చేపలకి మహారాజు తిరగతాన్నాడు చేపలల్లో గరగర గరగర. 2 ఉన్నాయా? అది మహారాజు అయితే మట్ట గుడిసి జరిగండి పట్టియా. ఇదే ప్రాంతంలో పోయినసారి గుంటజల్లి చేపలు అయితే పట్టామండి. అప్పుడు ఎక్కువ చేపలు పట్టలేకపోయాం. కొరమేన చేపలు అలాగే గుంటలో ఉండిపోయినాయి, మట్టుకుడి చేపలు అలాగే ఉండిపోయినాయి, బొమ్మడాయి చేపలు అలాగే ఉండిపోయినాయి. ఈసారి అలా కాదండి, నీట్గా వైనంగా జాగ్రత్తగా ఇద్దరిని బురదలో తిరిగి కష్టపడి ఆ చేపలన్నీ అయితే పట్టగలిగామండి. ఇప్పుడు ఆ పట్టిన చేపలను తీసుకెళ్ళి నీట్గా బురదలో నుంచి గుంజేస్తాము, శుభ్రంగా చేసేస్తామండి. ఎన్ని చేపలు దొరికాయో చూద్దాము. దీని నుంచి మళ్ళీ వేసుకోవచ్చులే. బురదంతా కక్కేస్తాయి అటు చేస్తే. కోతి మొహం అమ్మో తెలియకుండా ఉన్న గుంటల్లో. ఫ్రెండ్స్, ఇన్ని చేపలు దొరకతాయని మేము అనుకోలేదండి. చాలా చేపలే దొరికినాయి. మాకిద్దరికి పోను కూడా ఇంకా చాలా చేపలు మిగిలినాయి, అమ్ముకోవచ్చు కూడా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గుంట ఉంది, అదే చల్లిన గుంటలోనే సగం చల్లాము, సగం బాగానే కట్టేసి పెట్టామన్నమాట. ఇప్పుడు ఆ సగం బాగా నీళ్ళు కూడా చల్లుతాము. అందులో ఎన్ని చేపలు ఉంటాయో చూద్దాం వీడియోలో. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసేయండి. చూద్దాం ఈ గుంటలో ఎన్ని చేపలు ఉంటాయో.
చెయ్య ఇలా చేయండి పని. అవును ఆ సొంత రత్నం ఎక్కడికి రాస్తాయి నేను బాత నేను అసలు ఫ్రెండ్స్ ఫైనల్గా చేపలను అయితే పట్టేసామండి గుంటల నుంచి. ఆ గుంటకైతే నీళ్ళు కూడా ఇడిచిపెట్టేసాము. మిగిలిన చేపలు ఏదైనా తప్పుపోయినట్టు అలాంటి ఏదైనా ఉంటే బతికి ఉంటాయని. మేము ఒక పక్క చేపలు పడతా ఉంటే పైన కొంగలు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు మేము వెళ్ళిపోతామా మిగిలిన చేపలు అవి పట్టుకోవడానికి. వాటి తెలివి ఇట్లది. ఇప్పుడైతే పట్టిన చేపల్ని శుద్ధంగా నీట్గా బురద లేకుండా ఇక్కడే శుభ్రం చేసుకుని అయితే ఇంటికైతే తీసుకెళ్ళిపోతామండి. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇద్దరం సరిసగం భాగాలు అయితే పంచుకుంటాం ఈ చేపల్ని. ఇద్దరమే చాలా కష్టపడి ఆ బురదలో తిరిగి తిరిగి పట్టిన చేపలండి ఇవి. చూడండి ఎలాగుండియో భలే. అసలు అనుకోలేదు ఇన్ని చేపలు ఉంటాయని. మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మరిగిన చేపలు మాకు దొరికినాయి. చాలా అంటే చాలా చేపలు దొరికినాయండి. మీరు కూడా చూడొచ్చు ఎన్ని చేపలు దొరికాయో. ఇందులో జిలేబులు, పక్కులు, జల్లలు, ఇసుక పొర్రులు, బొమ్మడాయిలు, కొరమేండ్లు, మట్టగుడుసులు, ఎన్ని రకాల చేపలు. వామ్మో ఇన్ని చేపలు ఉంటాయని అస్సలు అనుకోలేదండి. ఆ గొంతు కూడా చిన్నదే కాకుంటే ఇన్ని చేపలు ఉండేవి అందులో. ఈరోజు మంచి అదృష్టం. నక్కతోక వచ్చాము మేము ఈ గుంటకాడికి. అందుకని ఇన్ని మంచి చేపలు దొరికాయి మాకు. చాలా హ్యాపీ అండి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ చేపలు మాకైతే దొరికినాయి. ఆ గుంట చూస్తే చిన్నది, చేపలు మాత్రం చాలా ఉండేవి దాంట్లో. ఇది ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో. ఇదనమాట. రేపు మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందామండి. ఇప్పుడు మేము పట్టుకెళ్ళిన చేపల్ని కొరమేండ్లు, మట్టగుడుసులు వేరు చేసి వాటిని ఒక డమ్ములో వేసి నీళ్ళు పోసి పక్కనైతే పెట్టామండి. ఇప్పుడు ఈ పాడైపోతాయి కదా పక్కులు, జల్లలు, ఈ పాడైపోతాయని ముందు వాటిని అయితే కూర చేసుకున్నాం. కొన్ని చేపలు వచ్చి మాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చేసాము. ఈ కొరమేండ్లు, మట్టగుడుసులు మాత్రం ఆదివారం రోజుకి ఎత్తి పెట్టుకున్నాము. ఆదివారం రోజు చికెన్ కొనుక్కుంటా వీటిని కర్రీ చేసుకొని తింటామండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.